హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ శనగకూర పప్పు. సో రుచిగా, ఈజీగా, సింపుల్ మెథడ్తో శనగకూర పప్పుని ఇలా చేసేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ నోరూరించే శనగకూర పప్పును చేసేద్దాం పదండి ఫ్రెండ్స్. సో శనగకూర కట్టనైతే తీసేసుకోండి. సో ఇలా నేను ఓ కట్ట తీసుకున్నాను శనగకూరని. సో మార్కెట్లో ఇప్పుడైతే అవైలబుల్లో ఉంది. సో మీరు కూడా తెచ్చి చేసుకోవచ్చు. సో శనగకూరని తీసుకొని సో ఇలా కరివేపాకునైతే ఎలా తీసుకుంటాము సో అదే విధంగా కరివేపాకును తీసుకున్నట్లు శనగకూరను కూడా తీసుకోవాలి. మొత్తం తీసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి బౌల్ని అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో బౌల్ని పెట్టేసుకున్న తర్వాత ఓ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. సో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. సో ఆయిల్ వేసేసాక మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్నాక చిటికెడంత జీలకర్ర వేసేసుకోండి. సో జీలకర్రను బాగా ఫ్రై అవ్వనివ్వండి. సో చిటికెడ జీలకర్ర చిటపటలాడేటప్పుడు సో పోపు దినుసులు వేసేసుకోండి. పోపు దినుసులు వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఉల్లిగడ్డను అయితే వేసేసుకున్నాను. సో 1 ఆనియన్ అయితే కట్ చేసి వేసేసుకోండి. సో అండ్ 2 పచ్చిమిర్చిని అయితే వేసేసుకున్నాను. సో మీరు కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక సో చిటికెడంత పసుపుని కూడా వేసేసుకోండి. సో వేసేసుకోండి చిటికెడంత పసుపుని అండ్ చిటికెడంత పసుపుని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. సో శనగకూరను కట్ చేసి ఉంచుకున్న శనగకూరను బాగా వాష్ చేసుకొని ఉంచుకోండి. వాష్ చేసి ఉంచుకున్న శనగకూరను మీరు ఇప్పుడైతే వేసేసుకోవచ్చు. సో ఇలాగ బాగా వాష్ చేసి ఉంచుకున్న శనగకూరను అయితే మనం వేసేసుకోవాలి. సో నేను కూడా వేసేసుకుంటున్నాను. సో ఇలాగ మొత్తాన్ని వేసేసుకోవాలి. నేను ఒక కట్ట శనగకూరను తీసేసుకున్నాను. సో కట్ చేసి ఉంచుకున్న శనగకూరనైతే వేసేసుకోవాలి. సో మొత్తాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఓ 2 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే శనగకూర బాగా కుక్ అవుతుందన్నమాట. సో ఇలా 2 మినిట్స్ అయితే మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసేసుకోండి. చిల్లీ పౌడర్ని అయితే వేసేసుకోండి. సో తగినంత కారంని అయితే వేసేసుకోండి. తగినంత ఉప్పుని వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకోండి. సో అండ్ తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా ఒక 1 మినిట్స్ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే మూత పెట్టేసి ఉంచుకోవాలి ఒక 2 మినిట్స్ కొరకు. సో 2 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత పెసరపప్పును వేసేసుకోండి. మీరు పెసరపప్పునైనా వేసుకోవచ్చు లేదా శనగపప్పునైనా వేసేసుకోవచ్చు. సో నేనైతే పెసరపప్పునైతే వేసేసుకున్నాను. సో వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని అయితే వేసేసుకోండి. సో తగినంత నీటిని అయితే వేసేసుకున్నాను. సో మీకు తగినంత వాటర్ని వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. అండ్ మంటను కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి బాగా కుక్ అవ్వనీకి ఉంచాలి. ఒక 15 మినిట్స్ బాగా కుక్ అయ్యాక మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలాగ బాగా కుక్ అవ్వనియాలి. కుక్
కుక్ అయిన తర్వాత సో ఇలా మెత్తగా పప్పునైతే కుక్ అయ్యాక కొత్తిమీరనైతే వేసేసుకోండి. బాగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. అండ్ తర్వాత మసాలానైతే వేసేసుకోండి. నేను ఎవరెస్ట్ మసాలా వేసేస్తున్నారు. మీకు నచ్చిన మసాలా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఓ 5 మినిట్స్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.